హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో కొంచెం గ్యాప్ వచ్చింది కదా. అలాగే ఈ వీడియో యొక్క స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసు. అలాగే ఏంటంటే మనం రెగ్యులర్గా కాకుండా అర్ధాంతరంగా వీడియో చేస్తున్నాం. సో ఎందుకని అని అంటే ఆర్బీఐ మీట్ హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీకు మన ఛానల్ అనేది పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది అని చెప్తాను. చూడమని ఈ వీడియోలో ఆర్బీఐ మీట్ హైలైట్స్ ఏంటో చూద్దాం. అలాగే ఆర్బీఐ మీట్ అయిన తర్వాత సో మార్కెట్లో ఏంటంటే మంచి ర్యాలీ. సో పరవళ్ళు దొక్కుతున్న గోదావరిలా, పరవళ్ళు దొక్కుతున్న కృష్ణమలా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే చకచకా ఏంటంటే పారుతూ ఉంది, పైకి ఎగబాగుతూ ఉంది అని చెప్పచ్చు. మరి బ్యాంక్ నిఫ్టీలో కీలకమైన స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు ఇవేం చేస్తున్నాయి ఆ విషయాలు చూద్దాం. అలాగే మరి ఆర్బీఐ మీట్ హైలైట్స్లో భాగంగా సిఆర్ఆర్ గురించి, ఇన్ఫ్లేషన్ డేటా గురించి, అలాగే జీడిపికి సంబంధించిన ఫోర్కాస్ట్ గురించి, అలాగే మీకు రేట్ కట్ 50 బేసిస్ పాయింట్స్, అది అంత పాజిటివ్ న్యూస్ అప్డేటు, అలాగే స్టాన్స్ ఏంటి, సో ఇత్యాది విషయాలు చూద్దాం. అలాగే కేనీస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, టాటా మోటార్స్ని డౌన్గ్రేడ్ చేశారు, వాళ్ళు ఎవరు, ఎందుకని ఆ విషయాలు చూద్దాం. తేజాస్ నెట్వర్క్ సంబంధించిన న్యూస్ అప్డేటు, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ చార్ట్స్, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్కి ఒకసారి లైక్ వేసుకోండి. సో అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే డిస్కౌంటెడ్ బ్రోకరు, అలాగే బ్రాండెడ్, సో ఐపీఎల్ చూసే ఉంటారు కదా, ఏంజల్ వన్ ఆఫ్ ది స్పాన్సర్. సో కాబట్టి ఏంజల్ వన్ని నేను ఇక్కడ ప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. ఇలా క్లిక్ చేస్తే మీరు జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 మినిట్స్లో అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది, ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. అట్లాగే ఏంటంటే వీళ్ళు బ్రాండెడ్ అయినా కూడా డిస్కౌంటెడ్ ఛార్జెసే, అంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నా మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తాను. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో రన్నింగ్ చార్ట్ అనమాట. సో సమయం వచ్చేసరికి 11:30 అయింది మార్నింగ్. సో 24,973 దగ్గర మార్కెట్ ఉంది. ఫుల్ గ్రీన్ క్యాండిల్ బికాస్ ఆఫ్ ది ఆర్బీఐ మీట్ హైలైట్స్ అని చెప్పచ్చు. ఆ హైలైట్స్ ఏంటో వివరంగా చూసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని స్టడీ చేద్దాం. చూడండి సార్, ఆర్బీఐ మీట్ హైలైట్స్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే రేట్ కట్ గురించి. సో వడ్డీ రేట్లు ఏంటంటే కట్ చేశారు, ఊహించినట్లే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారనమాట. సో 6 నుంచి ఏంటంటే ఇప్పుడు 5.50% తగ్గిపోయింది. సో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎకానమీకి బూస్టు, అంతే కదా. సో మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది, సో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో అలాగే ఏంటంటే కంపెనీస్ ఎర్నింగ్స్ బూస్ట్ అవుతాయి, తద్వారా జీడిపికి బెనిఫిట్ అవుతుంది. వీటన్నిటిని ఊహించి స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, ఎకానమీ గ్రో అవుతుంది అన్నప్పుడు దానికన్నా ముందే ఏంటంటే స్టాక్ మార్కెట్ అడ్వాన్స్గా రియాక్ట్ అవుతుంది. అలాగే మీకు ర్యాలీ వస్తుంది 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 అని మీరు చెప్పినా నమ్మలేదు. చార్ట్లో చూసి, రీట్రేస్మెంట్ చూసి ఇంకెన్నాళ్ళు అని. బికాజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే ఆర్ లూజింగ్ మనీ బికాజ్ ఆఫ్ ది ఆప్షన్ ట్రేడింగ్. చూడండి సార్, మార్కెట్లో డైరెక్షన్ చెప్పడం ఈజీ, ఎటు పోతుందో చెప్పడం ఈజీ, కానీ ఎగ్జాక్ట్గా రేపు ఎలా వెళ్తుంది, ఎల్లుండి ఎలా వెళ్తుంది అని మీరు ఆప్షన్స్ కనుక సిఈపికి వెళ్తే కనుక మీకు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు ఏదైనా లాజిక్స్ నేర్చుకొని ట్రై చేసి ఆప్షన్ ట్రేడ్ చేస్తే. అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. సో మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నా మీరు నేర్చుకోండి అని చెప్తాను. సో వడ్డీ రేట్లు కోత విధించడంతో ఏంటంటే మార్కెట్లో ర్యాలీ శరవేగంగా వచ్చింది. సో రిమైనింగ్ హైలైట్స్ కూడా చూద్దాం. చూడండి, సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఫిబ్రవరిలో 0.25% కట్, ఏప్రిల్లో 0.25% కట్, సో ఇవాళ 0.50% కట్. అంటే ఈ ఇయర్లో ఓవరాల్గా ఏంటంటే చూడండి 6.50% నుంచి 5.50%కి మనకి వడ్డీ రేట్లో కోత అనమాట. సో అయితే ఏంటంటే ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే పాలసీ స్టాన్స్ మాత్రం ఏంటంటే అకామిడేటివ్ అని చెప్పారు లాస్ట్ మీట్లో, కానీ ఇప్పుడు న్యూట్రల్ అని చెప్తున్నారు. చూడండి, అకామిడేటివ్ అంటే ఫర్దర్గా కూడా రేట్ కట్ చేస్తాము, సపోర్టివ్గా ఉంటామని. కానీ ఇప్పుడు న్యూట్రల్ స్టాన్స్లోకి వచ్చారంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితిని బేస్ చేసుకొని వచ్చారు. న్యూట్రల్గా ఉంటాం కానీ నెగిటివ్ అని చెప్పలేదు కదా. సో విత్డ్రాల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు కదా.
కాకపోతే ఏంటంటే గ్లోబల్గా జరుగుతున్న థింగ్స్, ట్రంప్ టారిఫ్స్ కానీ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇష్యూస్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సో అలాగే ఈ యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే సో న్యూట్రల్గా ఉన్నారు, నెగిటివ్గా ఏం మారలేదు. అంటే ఏంటంటే ఫర్దర్గా వచ్చే ఇన్ఫ్లేషన్ డేటాని బేస్ చేసుకొని అలాగే గ్లోబల్గా ఉన్న థింగ్స్ని, లోకల్గా ఉన్న థింగ్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఎలా ఉండాలి సో అనేది చూస్తారనమాట. కాబట్టి దాన్ని నేను ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో దాన్ని అయితే కనుక నేను నెగిటివ్గా చూడట్లేదు. అకామిడేటివ్ అని గతంలో ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి న్యూట్రల్గా ఉండటం మంచిదే, అలాగే వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తుంది ఆర్బీఐ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఒకసారి అది గమనించగలరు. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే సిపిఐ డేటా ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి అని అంటే గతంలో 4% అన్నారు, ఇప్పుడు 3.7%. సో ఎస్టిమేట్స్ ఇలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదైనా మంత్లీలో డేటాలో ఏదైనా తేడా పడింది అనుకోండి, సో మళ్ళీ ఏంటంటే ఇవి మారిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న థింగ్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్ అవుతుంది కాబట్టి సో ఫర్దర్గా 3.7% టార్గెట్ ఇచ్చారంటే ఇలాగే వెళ్తే కనుక సో ఫర్దర్గా కూడా రేట్ కట్టు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తాను. థింగ్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తే గ్లోబల్గా కూడా అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే మార్కెట్లో ర్యాలీ రావడానికి ఫర్దర్గా బూస్టింగ్ ఇచ్చే న్యూస్ ఏంటంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఏంటంటే మినిమం ఏంటంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఇంత క్యాష్ అనేది డిపాజిట్, మినిమం డిపాజిట్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తే మంచి ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోండి మినిమం 10,000 5,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంటారు కదా. అట్లాగే ఏంటంటే ప్రతి బ్యాంక్ ఏంటంటే రిజర్వ్స్ ఉంచుకోవాలన్నమాట ఆర్బీఐ దగ్గర. సో అయితే ఏంటంటే ఆ రిజర్వ్స్ని ఏంటంటే 100 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. అలాగే ఏంటంటే వాటిని 4 ట్రంచెస్లో 25 బేసిస్ పాయింట్స్ ఈచ్. సో అదనమాట. సో కాబట్టి ఏంటంటే 4% నుంచి 3%కి తగ్గించారు క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన మినిమం అమౌంట్ దాన్ని తగ్గిస్తే ఏమవుతుందంటే మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది కదా, అంతే కదా. వాళ్ళు ఏంటంటే ఆర్బీఐ దగ్గర నుంచి విత్డ్రా చేసి ఏం చేస్తారంటే వాటిని కూడా ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చుకుంటారు. మార్కెట్ ఏంటంటే మార్కెట్లో ఫ్లో చేస్తారు. కాబట్టి ఈ డెసిషన్ వల్ల సో బిగ్ బూస్ట్ మార్కెట్కి, ఎకానమీకి బూస్ట్ అని చెప్పి చెప్తాను. చూడండి సార్, దానివల్ల సిఆర్ఆర్ కట్ చేయడం వల్ల అదనంగా మార్కెట్లో ఏంటంటే 2.5 lakh crore దాకా ఏంటంటే రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఖచ్చితంగా బూస్టింగే అని చెప్పి చెప్తాను. సో మన జీడిపిని స్ట్రెంత్ చేయడానికి, ఎకానమీని గ్రో చేయడానికి మంచి స్టెప్ అని చెప్పి చెప్తాను. సో సిఆర్ఆర్ పదం మనం గతంలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, గుర్తుందా? Q3 అప్పుడు జీడిపిలో నెంబర్లో డీవియేషన్ వచ్చినప్పుడు మన ఆర్బీఐ తీసుకున్న ఇమీడియట్ యాక్షన్ ఏంటి అని అంటే ఇదే సిఆర్ఆర్ కట్ చేయడమే. మళ్ళీ ఫర్దర్గా కూడా కట్ చేశారు. సో ఇది కట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ దాని తర్వాత పెంచుతారు. మళ్ళీ ఏంటంటే థింగ్స్ అన్నీ కూడా సెటరేట్ అయిపోయినాక మళ్ళీ ఏంటంటే పెంచుతారు. కానీ ఈ డెసిషన్ వల్ల టెంపరీగా స్టాక్ మార్కెట్లో ర్యాలీ, టెంపరీనే కాదు మధ్యలో ఏదైనా థింగ్స్ అడ్డుగా పడకపోతే కనుక గట్టిగానే ర్యాలీ వైపు దూసుకెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి అన్నమాట. దాని ఇంపాక్ట్ మార్కెట్లో మీరు క్లియర్గా చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. చూడండి సార్, ఆర్బీఐ మీట్లో గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు చేసిన కామెంట్స్ చూడండి. ఎంపీసీ యాక్షన్ షుడ్ బి సీన్ యాజ్ ఎ స్టెప్ టు ప్రాపెల్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మాట్లాడుతున్నారు. అలాగే సో ఒకసారి మనం చూద్దాం, రిమైనింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. జీడీపీ ఫోర్కాస్ట్ అయినా కూడా ఇచ్చారు, చూద్దాం. చూడండి అలాగే కామెంట్ చూడండి ఇక్కడ, ఇండియన్ ఎకానమీ ఆఫర్స్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ టు ఇన్వెస్టర్స్ బోత్ ఫారిన్ అండ్ డొమెస్టిక్ అని చెప్తున్నారు. మంచి స్టేట్మెంట్ ఇది. అలాగే ఫినాన్షియల్ ఇయర్ 26కి సంబంధించి జీడీపీ ఫోర్కాస్ట్ అనేది ఇంతకుముందు ఎలాగా ఫోర్కాస్ట్ ఇచ్చారో 6.5%, అది ఏమీ మార్చలేదన్నమాట. సో అది చూడండి. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ చూడండి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే రెపో రేట్ లాంటిదే, కాకపోతే ఏంటంటే ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు నైట్కి మనీ లెండింగ్ తీసుకుంటే ఏంటంటే దాన్ని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ రెపో రేట్ కన్నా. సో అది కూడా ఏంటంటే 50 బేసిస్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేశారనమాట. అడ్జస్ట్మెంట్ చేయడంతో 5.75% ఉంది. చూడండి, ఇది రెపో రేట్ కన్నా ఇది ఎక్కువ ఉందా? ఎందుకంటే ఎమర్జెన్సీ అప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు కావాలి, నైట్ కావాలన్నప్పుడు, ఇప్పుడు మనం మామూలుగా అయితే ₹2 వడ్డీ, ఎమర్జెన్సీకి మనీ కావాలంటే ₹3 ₹4 దగ్గర తెచ్చుకుంటుంటాం కదా. మనం తెచ్చుకోకూడదు చెప్తున్నాను, అలా తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో అలాగే ఏంటంటే ఆర్బీఐ నార్మల్గా ఇస్తే ఏమో రెపో రేటు, ఎమర్జెన్సీకి అప్పటికప్పుడు కావాలి, నైట్కి కావాలన్నప్పుడు సో అప్పుడు తీసుకుంటే దాన్ని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే ఎక్కువ ఉంటుందన్నమాట. దాన్ని కూడా కట్ చేశారు. సో మీరు దాన్ని కట్ చేస్తే ఇప్పుడు 5.75% అయ్యింది. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి అని అంటాను. స్టాన్స్ ఏంటిది,
న్యూట్రల్ స్టాన్స్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్గా ఉన్న లోకల్గా ఉన్న థింగ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు అకామిడేటివ్ నుంచి న్యూట్రల్గా వచ్చారనమాట. అది సో న్యూట్రల్గా వచ్చారు కానీ నెగిటివ్ కాదు కదా. సో విత్డ్రాల్ ఆఫ్ అకామిడేటివ్ అట్లాంటి కామెంట్స్ డోవిష్ కామెంట్స్ ఏమీ చేయలేదు కదా. కాబట్టి థింగ్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. దాని ఇంపాక్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో చూద్దాం పదండి. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన ఆర్బీఐ హైలైట్స్ ఇవంతా కూడా మంచిగానే కవర్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో చూడండి, ర్యాలీ వచ్చింది. సో చూడండి, ఈ క్యాండిల్ లో కట్ అయితే లేకపోతే ఈ పర్టికులర్ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయన్నాను. కానీ మార్కెట్ బ్రాడ్ పిక్చర్ ఏంటిది? అప్ సైడ్. సో అయితే ఏంటంటే ఈ ఏరియాలోకి రాకుండా కూడా ర్యాలీ రావచ్చు బికాస్ ఆఫ్ ది థింగ్స్. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు జూన్లో జరగబోయే మీట్లో కూడా రేట్ కట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్లో యొక్క డైరెక్షన్ పాజిటివే. మధ్యలో వచ్చే టెంపరీ డిప్స్ని బేస్ చేసుకొని సోషల్ మీడియా చూస్తే మీరు అయిపోయింది, దీనిపైన అయిపోయింది, నీరసపడింది అని అంటారు. కానీ సో చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను 1 2 3 4 5 6 ఈ 6 డేస్ డ్రాపే. కానీ మీరు టాప్ పాయింట్ నుంచి ఈ కింద పాయింట్ చూస్తే పెద్ద డ్రాప్ ఏం కాదు. చూడండి, ఇది నిలువుగా లేదు కదా, నిలువు డ్రాప్స్ కాదు ఇది. చూడండి, ఇలా డయాగనల్గా స్లోగా వెళ్తుందంటే ఎవ్రీ లోస్లో ఏంటంటే బయర్ యాక్టివేట్ అవుతున్నాడు. సో అంటే దే ఆర్ డూయింగ్, అంటే చూడండి, ర్యాలీ రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ బయింగ్, రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ లోయర్ లెవెల్స్లో దే ఆర్ డూయింగ్ స్ట్రాంగ్ బయింగ్. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. చూడండి, ఎప్పుడైనా సరే మార్కెట్లో డైరెక్షన్ గురించి, డైరెక్షన్ అంటే ఓవరాల్ డైరెక్షన్ గురించి చూడండి, మార్కెట్ ఓవరాల్గా పైకో కిందకో వెళ్తుంది. చూడండి, ఎవ్రీడే పైకి వెళ్ళదు. ఒకవేళ డైరెక్షన్ పైకే అయినా అప్ అండ్ డౌన్ జిగ్జాగ్గా వెళ్ళాల్సిందే కదా. సో కానీ చూడండి, మనం కొండ ఎక్కడం అంటే డైరెక్ట్గా ఇలా నిలువుగా పైకి ఎక్కేస్తామా? ఎక్కలేము. మధ్యలో డౌన్ ఉంటుంది, పైకి వెళ్తుంటాం, నడుస్తుంటాం. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు తెలుసు. మామూలుగా ఇప్పుడు కొండ మీదకి బస్సు వెళ్తున్నా కూడా సో డౌన్కి వెళ్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది కొన్ని చోట్ల ఆ రూట్లో. కానీ ఓవరాల్గా పైకే వెళ్తాం. కానీ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో ఆకాశంలోకి ఇలా దూరలేం కదా. సో అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఓవరాల్గా ఎటు పోవాలని చూస్తుంది. అది అప్పు, అది ఒక్కడే నిజం. మీరేదో సపోర్ట్ పాయింట్ కోసం పర్టికులర్ ఒక పాయింట్ కట్ అయింది, ఏదో సపోర్ట్ నాకు దొరికిద్ది, అక్కడి నుంచి మార్కెట్ ఎరగబడి పైకి వెళ్ళాలి అని అంటే యు ఆర్ సర్చింగ్ ఫర్ ద సపోర్ట్ పాయింట్స్. అవి బాపట్ల బీచ్కి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? బాపట్ల చీరాల బీచెస్కి వెళ్తే ఇసుక గుంటలు ఉంటాయి. సో అక్కడ దాకా లోతు లేదుగా అనుకుంటాం, కానీ సో సడన్గా ఏంటంటే ఇసుక గుంట ఉంటుంది. కాలు పెడితే ఇది, అందుకే తేడా పడి చాలామంది చనిపోతూ ఉంటారు. సో నేను మెడకాయ దాకా వచ్చింది కదా ఏం కాదనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే తలకాయ ఉండదు, మునిగిపోయిద్ది. అదనమాట. ఆ ఇసుక గుంటల కోసం వెతికినట్లే సపోర్ట్ పాయింట్ల కోసం మీరు వెతికితే అర్థమవుతుందా? చిక్కుకుపోతారు. కాబట్టి ఏంటంటే ఓవరాల్ డైరెక్షన్ నమ్మండి. మార్కెట్ని రన్నింగ్లో చూడండి. మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా ఉందో చూడండి. మ్యాక్రో డేటాలో తేడా లేనప్పుడు ఇట్లాంటి రీట్రేస్మెంట్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాని బేస్ చేసుకొని మీరు నెగిటివ్గా మారిపోయారనుకోండి, సో ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏం జరిగిందో అదే జరిగింది. ఓపిక అవసరం. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి మీకు ఓపిక ఉండదు. ఆప్షన్ ట్రేడింగ్ మీరు సిఓపిఓ తీసుకుంటే ఎవ్రీ మినిట్ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ సెషన్కి ఏంటంటే ప్రీమియం కట్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తెలివి ఆప్షన్స్ అనేవి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ లాంటివి. అవి హెడ్జింగ్ వాడతారు. సో మీరు చెప్పా కదా, ఈక్విటీ ఇన్వెస్ట్మెంటు, ఈక్విటీ ట్రేడింగు. సో మీరు డెరివేటివ్లో చేయాలంటే ఆ దమ్ముంది, మార్కెట్ని పసిగట్టగలమనుకుంటే ఫ్యూచర్స్. అర్థమవుతుందా? తక్కువ క్యాపిటల్తో తక్కువతో చేస్తున్నారనే కదా ఆప్షన్స్ చేసి నష్టపోతున్నారనే సెబీ రూల్స్ కూడా మార్చింది. మీరు చూసారు కదా, మార్జిన్స్ అన్నీ మార్చారు. అయినా కూడా ఆప్షన్ ట్రేడింగే చేస్తున్నారు పీపుల్. సో నేను చేయొద్దని చెప్పను. మీకు ఏం జరుగుతుందో చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అని నమ్మండి. మన మిస్టేక్ నుంచి నేర్చుకోండి. మిస్టేక్ చేయడం తప్పు కాదు, కానీ రిపీట్ చేయడం తప్పు. లైఫ్లో అయినా స్టాక్ మార్కెట్లో అయినా. అది నేను చెప్పే పాయింట్లో అబ్జర్వ్ చేయండి అంటాను. సో ఆప్షన్ ట్రేడింగ్ గురించి, స్ట్రాటజీస్ గురించి నేను చెప్తే నా ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ వాళ్ళంతా లోజర్సే కదా. సో లోజర్స్ని కాదు, లీడర్స్ని తయారు చేయడానికి మన ఛానల్ ఉంటుంది ముందు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అదనమాట కదా. సో ర్యాలీ వస్తుంది, అప్ ట్రెండ్లో ఉంది. సో మళ్ళీ మధ్యలో చిన్న డిప్స్ వస్తూ ఉంటాయి, కానీ ఓవరాల్గా పైకి వెళ్తుంది. మ్యాక్రో డేటా ఏదైనా చేంజ్ అయితే కనుక అప్పుడు మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. క్యాండిల్లో మనకి స్పష్టంగా తేడా ఉంటుంది. ఇంత రెడ్ పడ్డా కూడా, లేదా ఈ డ్రాప్స్ అప్పుడు కూడా వీడియో హెడ్డింగ్స్ నేను ర్యాలీ గురించే మాట్లాడాను. కానీ ఎప్పుడని మీరు చూస్తున్నారంటే ఆప్షన్స్ గురించి చెప్తున్నారు. కానీ నేను వీడియో లోపలికి వెళ్ళి మీరు చూస్తే మీరు చూడరు. లోపలికి వెళ్ళి చూస్తే నేను ఏరియాస్ చెప్పాను. ఈ లో కట్ అయితే చూడండి, లేదా ఈ గ్యాప్లో చూడండి, లేదా రన్నింగ్లో బయింగ్ రావచ్చు. అది ఏంటంటే మీరు రన్నింగ్లో చూడాల్సిందే. అంతేగాని రన్నింగ్లో వచ్చే థింగ్స్ని ఏంటంటే మనం ఎల్లుండి ర్యాలీ వస్తుంది,
వీకెండ్కి ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అవుతుంది, ఇట్లాంటి ప్రెడిక్షన్స్ చెత్త థింగ్స్ నేను చేయను. వాటి వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ ప్రతి దానికి రియాక్ట్ అవుద్ది స్టాక్ మార్కెట్. అర్థమవుతుందా? అది అలాగే రన్నింగ్లో రాబోయే మ్యాక్రో డేటా కానీ, మ్యాక్రో డేటానే కదా, చిన్న చిన్న డేటా అప్డేట్స్ ఉంటాయి కదా. సో గ్లోబల్గా నెగిటివ్ అని, ట్రంప్ కామెంట్ అని, అదని ఇదని, ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ వాటికి కూడా మార్కెట్ రియాక్ట్ అవుద్ది. వాటిని మనం ఎలా ఊహిస్తాం? ఎల్లుండి ట్రంప్ ఏం కామెంట్ చేస్తారో మనం చెప్పగలమా? ఏదైనా అప్డేట్ వస్తుందేమో చెప్పలేం కదా. కాబట్టి ఏంటంటే అవి రన్నింగ్లో చూసుకోవాలి. స్టాటిక్గా చూడాలంటే ఈ లెవెల్స్. ఓవరాల్ డైరెక్షన్ పాజిటివ్ ఉన్నప్పుడు మీరు కింద చూడకూడదు. అర్థమవుతుందా? ఓవరాల్ డైరెక్షన్ పైకి కొండ ఎక్కుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా చేశారా? హరిహర పోర్టు, హరిశ్చంద్ర ఘాట్ లాస్ట్ ఇయర్ చేశాను. హరిశ్చంద్ర ఘాట్ స్టీప్గా ఉంటాయి, చాలా డేంజరస్గా ఉంటాయి. కానీ ఏంటంటే ఎక్కేటప్పుడు వెనక్కి చూడకూడదు. ఎక్కేటప్పుడు వెనక్కి చూస్తే ఎక్కలేరు మీరు. సో అట్లాగే ఏంటంటే మార్కెట్లో బ్రాడ్ డైరెక్షన్ పైకి ఉన్నప్పుడు మీరు కింద చూడకూడదు. కింద వైపు ట్రేడ్ చేయాలనే ఆలోచననే నరికేయండి. అదనమాట. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. సో ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే రిపీట్ నేను చేస్తాను, అదే రిపీట్ అవుద్ది. చూడండి మనసు. అలాగే తేజస్ నెట్వర్క్ సంబంధించి, సో తేజస్ నెట్వర్క్స్ రిసీవ్స్ 122.96 crores PLI ఇన్సెంటివ్ ఫ్రమ్ డాట్. సో తెలుసు కదా, మన గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేయడానికి రకరకాల ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఇస్తున్నాయి. సో అందులో భాగంగా తేజస్ నెట్వర్క్ వాళ్ళకి ఇన్సెంటివ్ వచ్చింది PLI స్కీమ్ బెనిఫిట్ ద్వారా. అలాగే కేనీస్ టెక్కి సంబంధించి, సో వాళ్ళు ఏంటంటే టాప్ లైన్ గైడెన్స్ అనేది పెంచారనమాట, మంచిగా చెప్పారనమాట. ఎక్స్పోర్ట్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 15 to 20% టు 25% అనమాట. సో కాబట్టి ఇలా మేనేజ్మెంట్ ఇలా కామెంట్లు చేయడంతో అది పాజిటివే. అయితే దాని మార్కెట్లో స్లైడ్గా డిప్ అయింది కదా, అలా చూడొద్దు. ఓవరాల్గా కంపెనీకి బెనిఫిట్, అంతేగాని ఈ స్టేట్మెంట్కి ఇమీడియట్గా మార్కెట్ రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు. అసలు స్టాక్ మార్కెట్కి రూల్ లేదు. యు ఆర్ ట్రైంగ్ టు డిఫైన్ ద రూల్స్. సో అది ఏంటంటే విల్ బి పనిష్. చూడండి మనసు. అలాగే టాటా మోటార్స్కి సంబంధించి, సో గతంలో ఏంటంటే బాగా పైకి వెళ్తుందని చెప్పి ఇప్పుడేమో టాటా మోటార్స్కి డౌన్గ్రేడ్ చేశారనమాట. మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే డెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సర్న్స్ అని చెప్పి చెప్తున్నారు. సో 1 year గురించి మాట్లాడుతున్నారు. సో ఎర్లియర్గా ఇచ్చిన టార్గెట్ 1250 అని చెప్పి ఇప్పుడేమో 740కి కట్ చేశారు. కానీ జాగ్రత్త ఎలాంటి వాళ్ళని నమ్మితే ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే చాలా అండర్ వాల్యుయేషన్స్లో ఉంది టాటా మోటార్స్. మీకు చాలాసార్లు చెప్పాను లాస్ట్ 3 months నుంచి టాటా మోటార్స్ని మిమ్మల్ని కొననీరు అని. మిమ్మల్ని కొననీరు, ఎందుకంటే వాళ్ళు కొంటున్నారు కాబట్టి. అదనమాట. సో ఎందుకంటే మనం ఈ లోస్ నుంచి మాట్లాడుతున్నాం, 500 చేంజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. స్లోగా వచ్చేసింది. సో ఇది స్లోగా 1400కి వెళ్తుంది. అప్పుడు అప్గ్రేడ్ చేసి బై రేటింగ్ ఇస్తారు. అప్పుడు మన చేత కొనిపిస్తారు. ఎందుకంటే అక్కడ దాకా వాళ్ళు కొన్నారు కదా, మరి వాళ్ళ లాభం తినాలంటే మళ్ళంటి వాళ్ళు ఎంటర్ అవ్వాలి కదా. కాబట్టి ఏంటంటే మన ఓన్ పర్సెప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అక్కడ ఉంటే నేను ఎగ్జాక్ట్గా తప్పని అన్నాను, ఎగ్జాక్ట్గా రైట్ అని అన్నాను. కానీ మన పర్సెప్షన్, దాని వాల్యుయేషన్ ఏంటి అక్కడ క్యాండిల్లో ఏం జరుగుతుంది అని చూస్తే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. కాబట్టి మోసపోవద్దు. చూడండి ఎలా బై చేశారో. ఇంత గ్రీన్ క్యాండిల్స్ ఇంత నెట్ నిలువుగా లేపుతున్నారంటే ఇన్వెస్టర్స్, అది జేబీ మోర్గన్ స్టాన్లీ, HSBC అట్లాంటి వాళ్ళే. అర్థమవుతుందా? సో మీరు చూసే ఉంటారు కదా, గతంలో నేను చూపించాను పేటిఎం ఇష్యూ జరిగినప్పుడు చెప్పాను. ఆ డౌన్గ్రేడ్ చూసి భయపడద్దని. వాళ్ళు డౌన్గ్రేడ్ చేశారు జేబీ మోర్గన్ స్టాన్లీ, కానీ ఆ నెక్స్ట్ 3 months అంతా ఫుల్గా స్టేక్ కొంత కూడా వాళ్ళే. కాబట్టి చూడండి, డౌన్గ్రేడ్ చేయడానికి వాళ్ళు టెక్నికల్ పాయింట్స్ అవి కనిపిస్తున్నాయి కాబట్టి అవి చెప్తారు వాళ్ళు. అలాగే చెప్పాలి, లేకపోతే సెబీ ఊరుకోదు. కానీ వాళ్ళు పర్సనల్గా కొనుక్కోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అర్థమవుతుందా? అది దాన్ని మోసపోతున్నారు, అది మీ ఇష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో అని చెప్పి చెప్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అన్ని ఛానల్ లాగా ఉంటుందని అన్నాను. ప్రతి ఛానల్ డిఫరెంటే, మంది కూడా డిఫరెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు యూనిక్ ప్రపంచంలో. కాబట్టి మందాన్ని కూడా లైక్ చేయండి అని చెప్పి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు, సో HDFC బ్యాంకు ఈ రీసెంట్ హై దాటుతుంది అని అనుకున్నాము. సో అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దాటేసింది ఈ వాళ్ళు వచ్చిన బూస్టింగ్తో. సో HDFC బ్యాంకు యొక్క బలంతో, HDFC బ్యాంక్ అంటే బ్యాంక్ నిఫ్టీలోనే కాదు, నిఫ్టీలోనే ఓవరాల్గా హైవీ వెయిట్ కాబట్టి అది ముందుకు కదులుతుందంటే మార్కెట్ కూడా అలాగే ముందుకు కదులుతుంది. అలాగే ICICI బ్యాంకు, సో మనకి ICICI బ్యాంక్ కూడా ఏంటంటే మంచి బలం పుంజుకుంది, మంచి స్ట్రాంగ్ క్యాండిల్స్ పడుతున్నాయి. చూడండి, ఇవాళ పడిందని మీరు చూస్తున్నారు, కానీ మరి నిన్నటి క్యాండిల్ అంటే బయర్ నిన్నే యాక్టివేట్ అవుతున్నాడు. చూడండి, ఈవెంట్ ఏంటి, ఏం జరగబోతుందో వాళ్ళకి ముందే తెలుసు. ఈవెంట్ తర్వాత కాదు, వాళ్ళు ఈవెంట్కి ముందే ఎక్కువ డంప్ చేస్తారు మార్కెట్లో. ఆ విషయం మీరు తెలుసుకున్నప్పుడు సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే సక్సెస్ వస్తుంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాం. సో అప్ ట్రెండే నడుస్తుంది. ఈ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు కానీ, డోజీలు పడ్డప్పుడు కానీ, నిఫ్టీలో కానీ ఎక్కడా కూడా నా వ్యూ మార్చలేదు.
మీరు వెతకండి, త్రూఅవుట్ ఇండియా పెద్ద పెద్ద హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్స్ వెతకండి. 2 days డిప్ అయిపోతే మారిపోతారు. కానీ నేను అలా మారను, అర్థమవుతుందా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్తోనే ఓవరాల్గా ఒక డైరెక్షన్కి వెళ్తుంది. సో అది తెలుసుకోవడమే ఇంపార్టెంట్. సో వాళ్ళు అంత పెద్ద ఛానల్స్ కిందకి మారుతున్నారు కాబట్టి మనం కూడా కిందకి మారిపోదాం. ఎందుకంటే పడుతుంది కాబట్టి మన మనసులో ఫీలింగు ఒకటే, వాళ్ళు చెప్తుంది ఒకటే, కాబట్టి మ్యాచ్ అవుతున్నాయి. కానీ మనం మ్యాచ్ అవ్వాల్సింది మార్కెట్తో, సో మిస్ మ్యాచ్ అవ్వాల్సింది అదర్స్ ఒపీనియన్తో. నేను చెప్పింది కూడా నమ్మని నేను చెప్పను, జస్ట్ ట్రై టు అబ్జర్వ్ ద థింగ్స్. నేను చెప్పింది నమ్మితే మళ్ళీ బిలీఫ్ అది, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అది ట్రూత్ అనమాట. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అలాగే మీకు ఏదన్నా క్వెరీస్ ఉన్నా, ఇంకేదన్నా స్టాక్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉందనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎక్కువ మంది అడుగుతున్న వాటి గురించి వీడియోస్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం. గుడ్ డే.